హాయ్, ఎలా ఉన్నావు? సో మా క్లాస్ రూమ్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఏంటంటే అందరినీ బాగా నవ్విపించేవాడు, సరదాగా ఉండేవాడు, మంచి జోక్స్ వేసేవాడు. ఏ పని ఉన్న క్లాస్లో ఆ ఒక్క జోష్ని చూపించేవాడు. వెళ్దాము, జోక్గా చేయటము, ప్రతి పనిని ఎంటర్టైన్మెంట్లు వేలో చేసేవాడు. అయితే అతన్ని కొన్ని రోజుల నుంచి నేను అబ్జర్వ్ చేస్తూ ఉన్నా. నవ్విస్తాడు, సరదాగా ఉంటాడు. నాకు ఆల్ ఆఫ్ ఎ సడన్ అర్థమైంది, అంటే వీడికి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా, చాలా హ్యాపీగా ఉంటున్నాడు, ప్రతి దగ్గర ఉంటున్నాడు, ప్రతి దగ్గర జోక్స్ క్రాక్ చేస్తూ ఉంటాడు, అందరితో బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఏమై ఉంటుందని ఒక రోజు నేను ఏం చేశానంటే అతని పక్కన వెళ్ళి కూర్చొని అతనితో మాట్లాడాను క్యాజువల్గా. ఏం చేస్తూ ఉంటావు, ఏంటి, లైక్ బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటావు కదా, అంతా హ్యాపీగా ఉందా అని అంటే అతను ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఫ్యూ సెకండ్స్ సైలెంట్గా ఉండి, చాలా సైలెంట్గా ఉండి ఏం బాగలేదు సిచ్యువేషను అనేసి అతని స్ట్రగుల్స్ చెప్పాడు. లైక్ వాళ్ళ ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి ఉందంట, అమ్మకి హెల్త్ బాగలేదంట. అండ్ అతను చెప్తున్న ప్రాబ్లమ్స్, అతను కనపడే విధానం కంప్లీట్గా డిఫరెంట్ అనిపించేసింది నాకు. సో నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, మనము ఒక లైఫ్ అనేది, ఒక పర్సన్ లైఫ్ అనేది బయట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఒక 10 to 15 minutes వీడియోస్, లేదంటే ఒక 30 seconds వీడియోస్ చూసి వాళ్ళ లైఫ్ని మనం డిసైడ్ చేస్తాం, అరే అలాంటి లైఫ్ కావాలరా అనేసి. ఎందుకంటే ఎవ్రీ టైం వాళ్ళు ఆ 10 seconds, ఆ 10 minutes హ్యాపీ మూమెంట్స్ని చూపిస్తున్నారు. కానీ ఆ పెండింగ్ హవర్స్ అన్నిటిలో వాళ్ళు ఎన్నో స్ట్రగుళ్ళు పడుతూ ఉన్నారు. ఏడవటం కానీ, బాధ, ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్రెండ్స్, రిలేటివ్స్, లేదు ఫైనాన్షియల్, లైఫ్, ప్రతి దాంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా బాధపడుతూ ఉన్నారు. అయితే నేను ఆ అబ్బాయిది వినిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇన్నర్ సెల్ఫ్లో ఏదో ఒక బాధ పడతానే ఉంటారు. అది మనకి కనపడదు. పక్కకు వెళ్ళి కూర్చొని అడిగే అంతవరకు ఆ అబ్బాయి నాకు చెప్పలేదు. కానీ ఆ అబ్బాయి మాస్క్ ఎలా ఉంది, అందరినీ నవ్విస్తూ ఉంటాడు, ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. సో అది మాస్క్ అనుకోండి, దాని వెనకాల వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేదు, సో వాడికి మెంటల్ ఇష్యూస్. ఎందుకంటే ఖచ్చితంగా అమ్మకి ఆరోగ్యం బాగాలేదు, ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా ఇబ్బంది అనేది ఉంటుంది కదా. సో ఆ ప్రాబ్లం చూశాను. అలానే ఈ పాయింట్ని పక్కన పెట్టేస్తే, మా ఇంటి దగ్గర ఒక ఎంప్లాయ్ ఉన్నాడు. సో ఎంప్లాయ్ ఏంటంటే ఎప్పుడు చూసినా మంచి లగ్జరీ, మెయింటెనెన్స్ అనేది చాలా మంచిగా లగ్జరీగా ఉంటుంది. సో లగ్జరీగా ఉంది కదా, చాలా బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు, చాలా హ్యాపీగా ఉంటాడేమో అని నేను అనుకొని ఒకరోజు ఏం చేశానంటే ఆ బ్రో దగ్గరికి వెళ్ళి కూర్చొని అడిగాను, బ్రో ఏంటి, ఎలా నడుస్తుంది జాబ్, మంచి బైక్ కొన్నావు, లగ్జరీ లైఫ్ అంతా బాగుంది కదా మీకు అని అంటే, అతను కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ సైలెంట్ అయిపోయి, అనుకున్నంత ఏం బాగాలేదు బ్రో అనేసి అతను ప్రాబ్లమ్స్ చెప్పడం మొదలుపెట్టాడు. లైక్ ఫైనాన్షియల్, ఈఎంఐ బర్డన్స్, మ్యారేజ్ ఇష్యూస్, వాట్ ఎవర్ ఇవన్నీ ఉంటాయి కదా సర్టెన్. సో ఫైనల్గా నేను ఈ వీడియో ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, మనకి తెలియకోకుండానే మన ఎదుటి వ్యక్తులు, లేదు మన స్నేహితులు కానీ, మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన రిలేటివ్స్ కానీ, లేదు స్ట్రేంజర్స్ ఎవరైనా, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని అంటే వాళ్ళు ఆ ఫ్యూ సెకండ్స్ లేదా ఆ ఫ్యూ మినిట్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారానో, లేదంటే వాట్ ఎవర్ ద సోషల్ మీడియా, ఆ 30 seconds ఆర్ ఆ 30 minutes వీడియోని చూసి మనం వాళ్ళ అంచనా వేయలేం హ్యాపీగా ఉన్నారు అనేసి. ప్రతి ఒక్కరూ ఒక యుద్ధాన్ని చేస్తూ ఉంటారండి. నాకు తెలిసినంత వరకు వాళ్ళ లైఫ్లో ప్రతి ఒక్కరూ ఒక బ్యాటిల్ని చేస్తూనే ఉంటారు, అది మనకు కనపడదు. హోప్ యూ అండర్స్టాండ్. ఐల్ క్యాచ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.